హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్. మరో జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. ముందుగా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నది ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసింది. అది డిసెంబర్ 2 నుండి స్కిల్ టెస్ట్ స్టార్ట్ అయినాయండి. సో దాని గురించి సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ గైడ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఈ వీడియోలో చూద్దాం. About Kaushalam. Kaushalam is a transformational employability and career development initiative by the government of Andhra Pradesh. It enables youth across the state to become job ready through verified assessments, personalized learning, and access to skill-based employment opportunities in IT, ITES, and GCCS and other sectors. కౌశలం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఏఐ ప్రాక్టర్డ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయబిలిటీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, కమ్యూనిటీ స్కిల్స్, ఇంటర్వ్యూ రెడీనెస్ అండ్ డైరెక్ట్ జాబ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ అనేవి లభిస్తాయండి. సో ఆ ఆపర్చునిటీస్ ఏ సెక్టర్లో ఉంటాయంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఐటీఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అలాగే జీసీసీఎస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ప్రైవేట్ కంపెనీస్ అండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రంగంలో మనకి రియల్ టైమ్ స్కిల్ ఎవాల్యూషన్ ఈ పరీక్ష ద్వారా మనకి ఈ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనం చేయడానికి వీలుంది. మనకి తాజా అధికారిక ప్రకటన ప్రకారం కౌశలం స్కిల్ టెస్ట్ అన్నది 2 డిసెంబర్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ముందుగా 2024, 2025 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయిందండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని డిసిగ్నేటెడ్ అసెస్మెంట్ సెంటర్స్లో అంటే ఈ స్కిల్ టెస్ట్లు అనేవి సచివాలయంలో జరుగుతున్నాయి. వీటిని సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీస్, అలాగే ఎడ్యుకేషన్ డేటా సెక్రటరీస్ అన్నారు వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. కౌశలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది మనకి గైడ్లైన్స్లో ఇచ్చాడండి. www.kaushalam.ap.government.in వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఆధార్ ఎంటర్ చేయాలి. ఆధార్కి ఓటీపీ వస్తుంది. అలాగే మెయిల్ ఎంటర్ చేయాలి, మొబైల్ ఎంటర్ చేయాలి. ఆ మెయిల్కిను అలాగే మొబైల్కి కూడా ఓటీపీస్ వస్తాయి. తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే ఫోన్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ కంప్లీషన్ వచ్చిన తర్వాత డాష్ బోర్డ్ మీద మీ డీటెయిల్స్ అన్నవి డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ లాగిన్ అండ్ డాష్ బోర్డ్ ఓవర్ యూ. ఆఫ్టర్ లాగిన్ యూ విల్ ల్యాండ్ ఆన్ ద క్యాండిడేట్ డాష్ బోర్డ్. అంటే చెప్పాను కదండి, మీరు లాగిన్ అయిన తర్వాత మీ క్యాండిడేట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నవి ఆ లాగిన్లో కనబడతాయి. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ దీనిలో ఉంటాయి. యువర్ కౌశలం డాష్ బోర్డ్ సర్వ్స్ యాజ్ యూ కరెంట్ సెంట్రల్ హబ్ ఫర్ వ్యూయింగ్ జాబ్ ఆపర్చునిటీస్, యాక్సెసింగ్ అసెస్మెంట్స్, tracking your career progression, downloading your resume, monitoring leaderboard points and learning streaks. Use central hub for వ్యూయింగ్ జాబ్ ఆపర్చునిటీస్. మీరు జాబ్ ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు మీ డాష్బోర్డ్లో. అలాగే యాక్సెసింగ్ అసెస్మెంట్స్ మీరు రాసుకోవచ్చు. అలాగే ట్రాకింగ్ యువర్ కెరీర్ ప్రోగ్రెషన్, మీ కెరీర్ ప్రోగ్రెషన్ ఎలా ఉందని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే మీ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మానిటరింగ్ లీడర్ బోర్డ్ పాయింట్స్ అండ్ లెర్నింగ్ స్ట్రీక్స్ అంటే మీ కోర్సెస్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ముందుగా మీరు లాగిన్ అయిన తర్వాత రెడీనెస్ సర్వే అనేది ఒకటి జరుగుతుంది. అపోన్ ఫస్ట్ లాగిన్ యూ మస్ట్ కంప్లీట్ ద రెడీనెస్ సర్వే విచ్ క్యాప్చర్స్ యువర్ విల్లింగ్నెస్ టు వర్క్ ఇమీడియట్లీ, అర్జెంట్ లెవెల్ ఆర్ జాబ్ ప్రిఫరెన్సెస్. అంటే మీరు రెడీగా జాబ్లోకి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా, లేదా టైం తీసుకుంటారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుందన్నమాట. మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు, అలాగే మీ స్కిల్స్ ఏంటి, ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. There are no right or wrong answers. Employers may prefer candidates who are immediately available, making this survey essential to accurate prioritization. ఓకేనండి. మీ ప్రొఫైల్ సెక్షన్లో కంపల్సరీగా మీ బేసిక్ ఇన్ఫర్మేషను, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎంటర్ అయి ఉండాలి. కౌశలం అసెస్మెంట్స్, ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ 2 అసెస్మెంట్స్ అని చెప్పారండి. దానిలోకి వచ్చేసరికి సెక్షన్ ఏ స్కిల్ అసెస్మెంట్ ఉంది. 45 మినిట్స్లో ఇది కంప్లీట్ చేయాలి. దీనికి వచ్చేసరికి సిలబస్ ఏమి ఇచ్చారంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్, పర్సనలైజ్డ్ టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో ఇవి ఇచ్చారు స్కిల్ టెస్ట్ అసెస్మెంట్లో. అలాగే సెక్షన్ బి కింద కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ 15 మినిట్స్లో ఉంది. ఇది టైం పీరియడ్. దీనిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. స్పీక్ ఫర్ 30 సెకండ్స్ ఈచ్. సో దానిలో మీరు ఒక 30 సెకండ్స్ మాట్లాడాల్సి ఉంటుంది. ఎవాల్యుయేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీ యూజింగ్ సిఈఎఫ్ఆర్ స్టాండర్డ్స్. సో మీరు మాట్లాడినంత రికార్డ్ అవుతుంది. సో వీటి గురించి సిలబస్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో 7th పాయింట్ వచ్చేసి అసెస్మెంట్ రూల్స్ అండ్ ప్రాక్టరింగ్ గైడ్లైన్స్.
బిఫోర్ స్టార్టింగ్ ద టెస్ట్ యూ మస్ట్ అలో కెమెరా యాక్సెస్, కెమెరా కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. మైక్రోఫోన్ యాక్సెస్, మైక్రోఫోన్ కూడా కనెక్ట్ అయిందా లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లోనే పెట్టుకోండి ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ. ఓకే. రూల్స్: అసెస్మెంట్ మస్ట్ బి టేకెన్ ఓన్లీ అట్ యువర్ అసైన్డ్ సెంటర్. అంటే సచివాలయంలోనే మాత్రమే ఈ అసెస్మెంట్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాలి. ఓన్లీ యువర్ ఫేస్ మస్ట్ బి విజిబుల్. మోర్ దెన్ వన్ ఫేస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫేస్ విల్ కాజ్ ద టెర్మినేషన్. ఓకే అండి. చూసుకోవాలి ఫేస్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది, కెమెరాకి ముందు ఉందా లేదా అని చూసుకోవాలి. లీవింగ్ ఫుల్ స్క్రీన్ ఆర్ స్విచ్చింగ్ ట్యాబ్స్ 3 times రిజల్ట్స్ ఇన్ ద ఆటోమేటిక్ టెర్మినేషన్. ఓకేనండి. చూసుకోవాలి మీరు గ్యారంటీగా ఫుల్ స్క్రీన్లో ఉందా లేదో చూసుకోవాలి. అలాగే ట్యాబ్స్ అని ఇష్టం వచ్చినట్టుగా నొక్కకూడదు. ఓకే. దీస్ రూల్స్ ఎన్జ్యూర్ క్రెడిటబిలిటీ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్. ఓకే. నెక్స్ట్ పాయింట్: సిస్టమ్ రెడీనెస్ ఫర్ అసెస్మెంట్స్. బిఫోర్ అపియరింగ్ ద అసెస్మెంట్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్, 3 Mbps డౌన్లోడ్, 2 Mbps అప్లోడ్. ఓకేనండి. ఇంటర్నెట్ అనేది స్టేబుల్గా ఉండాలి. యూజ్ అప్డేటెడ్ గూగుల్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో వీటిని యూజ్ చేయాలి. ఎన్జ్యూర్ వెబ్ క్యామ్, మైక్రోఫోన్ అండ్ స్పీకర్స్ ఆర్ ఫంక్షనల్. వెబ్ క్యామ్, మైక్రోఫోన్, స్పీకర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఫంక్షనల్గా ఉన్నాయా చెక్ చేసుకోండి. సిట్ ఇన్ క్వైట్ వెల్ లిట్ లొకేషన్. ఓకేనండి. నిశ్శబ్దంగా చక్కగా కూర్చుని ప్రాపర్ వేలో మీరు ఈ అసెస్మెంట్ని కంప్లీట్ చేసుకోండి. కీప్ డివైస్ కనెక్టెడ్ టు పవర్కి కనెక్ట్ అయినట్టు అన్నది చెక్ చేసుకోండి. ఎన్జ్యూర్ ద సిస్టమ్ టైమ్ ఈజ్ కరెక్ట్లీ సింక్. ఇక్కడ టైం కూడా సిస్టమ్ టైము కరెక్ట్గా ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి. ఓకేనండి. ద టెస్ట్ ఆటో సేవ్స్ ప్రోగ్రెస్ సో యూ కెన్ రెజ్యూమ్ ఇట్ ఇఫ్ ఇంటర్నెట్ ఆర్ పవర్ రీస్టోర్డ్. ఓకేనండి. ఒకవేళ ఇన్ కేస్ పవర్ పోయినా కూడా ఆటోమేటిక్గా మీది ప్రాసెస్ రెజ్యూమ్ అయిపోతుంది, ప్రోగ్రెస్ అన్నది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఐ యామ్ ప్లేస్డ్ ఫీచర్. ఓకే. గో టు ద డాష్ బోర్డ్ అండ్ క్లిక్ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఫిల్ ద జాబ్ డీటెయిల్స్, కంపెనీ నేము, డిసిగ్నేషన్, జాయినింగ్ డేటు, అప్లోడ్ ఆఫర్ లెటర్ పీడిఎఫ్. ఇన్ కేస్ మీకు జాబ్ ఆల్రెడీ వస్తే లేదంటే దీని ద్వారా వస్తే కనుక మీరు ఐ యామ్ ప్లేస్డ్ అని చెప్పేసి మీరు అక్కడ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ లీడర్ బోర్డ్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అని ఇచ్చేసాడు. ఏంటంటే కౌశలం యూజెస్ గేమిఫికేషన్ టు ఎంకరేజ్ ద కన్సిస్టెంట్ లెర్నింగ్ యూ ఎర్న్ పాయింట్స్ అని ఇక్కడ కొన్ని ఎర్న్ పాయింట్స్ ఇచ్చాడు. డైలీ లాగిన్స్, మీరు డైలీగా ఈ కౌశలం వెబ్సైట్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను, దాని ద్వారా మీరు డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్ ఇస్తాడు. అలాగే దానిలో కొన్ని కోర్సెస్ అనేవి రిప్రజెంట్ చేసి ఉంటాయి. దానిని ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తే ఒక 100 పాయింట్స్ వస్తాయి. కంప్లీటింగ్ అసెస్మెంట్స్ అంటే స్కిల్ టెస్ట్లు మళ్ళీ కంప్లీట్ చేస్తే కనుక 150 పాయింట్స్. ఇలాగా మీకు ఒక ర్యాంకు, టోటల్ పాయింట్స్, యాక్టివిటీస్ స్ట్రీక్, డీటెయిల్ ప్రోగ్రెస్ హిస్టరీ అనేది మీకు కనబడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ 11th పాయింట్: సేఫ్టీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్. కౌశలం సర్వీసెస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. ఇవి ఏంటంటే ఫ్రీగా గవర్నమెంట్ ఆఫర్ చేసే కాబట్టి, జాబ్స్ కాబట్టి ఇవి కంప్లీట్గా ఫ్రీ. డు నాట్ పే ఎనీ వన్ క్లెయిమింగ్ టు రిప్రజెంట్ కౌశలం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరో జాబ్ ఇప్పిస్తారని ఎవరికి డబ్బులు కట్టక్కర్లేదు. డు నాట్ క్లిక్ ఆర్ అన్వెరిఫైడ్ ఆర్ అన్నోన్ పేమెంట్ లింక్స్. సో పేమెంట్ లింక్స్ అలాంటివి ఏమి దీనిలో ఎటువంటివి ఉండవు. మీరు అలాంటివి ఏమీ క్లిక్ చేయొద్దు. అఫీషియల్ కమ్యూనికేషన్ కమ్స్ ఓన్లీ త్రూ వెరిఫైడ్ SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ ఛానల్స్. మీకు కంపల్సరీగా ఈ టెస్ట్కి అటెండ్ అవ్వమని చెప్పేసి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుండి ఒక SMS వస్తుంది, అలాగే ఈమెయిల్ వస్తుంది, అలాగే వాట్సాప్ ద్వారా కూడా మీకు మెసేజ్ వస్తుంది. సో ఎక్కడ మీకు దగ్గరలో ఉన్న సచివాలయం, మీరు ఎక్కడైతే మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయానికి వెళ్ళి మీకు అడ్రస్ కూడా క్లియర్గా ఏ సచివాలయంలో మీకు అసెస్మెంట్ టెస్ట్ ఉన్నదన్నది కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ సచివాలయానికి వెళ్ళి మీరు ఈ అసెస్మెంట్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. అండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఇష్యూ రిలేటెడ్ రిజిస్ట్రేషన్, అసెస్మెంట్స్, ప్రొఫైల్ అప్డేట్ ఆర్ జాబ్ రికమెండేషన్స్ ప్లీజ్ రీచ్ అవుట్ త్రూ అఫీషియల్ కౌశలం సపోర్ట్ ఛానల్స్ అట్ 7829772255 ఆర్ రైట్ టు అస్ kausalam@ap.government.in అని చెప్పేసి ఇక్కడ మీకు సపోర్ట్, ఎడిషనల్ సపోర్ట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక మీరు ఈ మెయిల్కి కానీ లేదంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. గుడ్ లక్.